హలో అండి. అందరికీ నమస్కారం. మా మీమాటిక్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా మందికి ఉండే ఒక సందేహం గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో చేసుకునే తినుబండారాలు మంచివా? లేక బయట దొరికే తినుబండారాలు మంచివా? చూద్దాం. మొదటిగా ఇంట్లో చేసే తినుబండారాల గురించి వస్తే, ఇంట్లో చేసుకునే వంటల్లో మనం వాడే పదార్థాలు మనకి తెలిసినవే ఉంటాయి. నూనె ఎంత వేయాలి? ఉప్పు ఎంత వేయాలి? అనేది మనం నియంత్రించుకోగలం. అంటే మనం బ్యాలెన్స్ చేసుకోగలం. మనకి తెలుసు మన ఆరోగ్యం అనేది ఏంటిదో అనేది. సో, దాన్ని బట్టి మనం ఎంత కావాలో ఏంటో మనమే వేసుకుంటాం. అందుకే ఇవి సాధారణంగా శరీరానికి కూడా మంచిగా ఉంటాయి. కానీ నూనె ఎక్కువగా వేస్తే లేదా తరచుగా వేయించిన పదార్థాలు తింటే అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అస్సలు మంచిది. ఇప్పుడు ప్యాకెట్‌లో దొరికే తినుబండారాల గురించి మాట్లాడితే, ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉండడం కోసం కొన్ని సంరక్షక పదార్థాలు ఉప్పు, నూనె, చక్కెర ఎక్కువగా కలిసి తయారు చేస్తారు. అంటే సింపుల్‌గా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ప్రిజర్వేటివ్స్ ఏస్తారు. ఉప్పేస్తే అది ఎక్కువ రోజులు నిలువ ఉంటది కాబట్టి ఉప్పెక్కువ వేయడం గానీ, నూనేస్తే పచ్చళ్ళు వాటిలో గానీ ఎక్కువ రోజులు నిలువుంటుంది దానికి. ఇంకొకటి అందువల్ల రుచిగా అనిపించినా గానీ మనకి ఆరోగ్యానికి ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రుచిగా అనిపిస్తుంది. ఎక్కువ తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సూచన ఏమిటి? నా సూచన ఏమిటి అంటే వీలైనంత వరకు ఇంట్లో చేసుకున్న తినుబండారాలు తినడం మంచిది. ప్యాకెట్ తినుబండారాలు అప్పుడప్పుడే తక్కువగా పరిమాణంలో తీసుకోవడం మంచిది. హ్మ్. త మళ్ళీ ఇంకొక ఆసక్తికర విషయంతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.